విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఇదిగో ఎవరో వచ్చి ఏదో అడిగారని మీరేం భయపడనక్కర్లేదు. మీకే సంబంధం లేనట్టే ఉండండి. ఇక మీదట ఎవరొచ్చినా సరే నాకేం తెలీదని చెప్పండి. మీరు మాత్రం ఇలా మా ఇంటికి రావడానికి వీల్లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే ఫోన్ చేసి చెప్పండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా. అడబాల జయకృష్ణ, నేను మీ మూర్తి మావయ్యని మాట్లాడుతున్నానయ్యా. అసలు విషయం మావయ్య, మూర్తి మావయ్య నాతో మాట్లాడడం ఏంటి? అది టీవీలో టెలికాస్ట్ అవడం ఏంటి? అదేం లేదు అల్లుడు. అవును, నువ్వు టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? ఆ జాతకరత్నం చూసినా వాడి మాటలు విన్నా నాకు మూడ్ అవుట్ అవుతుంది, అందుకే ఆఫ్ చేసేసాను. గొప్పోడివులే. నాకేదో చెప్పాలని ఆయన టీవీ యాడ్ ఇస్తే నువ్వు ఆఫ్ చేస్తావా? ఆయన చెప్పేదేదో విందాం, ముందు టీవీ ఆన్ చేయి. ఏంటి ఆయన చెప్పేది మనం వినేది? జాతకం జ్యోతిష్యం అంటూ సుత్తి మొదలెడతాడు. నిన్ను బయటికి రప్పించడానికి మాస్టర్ ప్లాన్ వేసే కేబుల్ టీవీలో ప్రకటనిస్తున్నాడు. ఊహాగానాలు దేనికి? అదేదో విందాం. విన్నంత మాత్రాన నష్టమేమీ లేదుగా. అయినా ఆయన రమ్మన్నంత మాత్రాన మనం బయటికి వెళ్ళిపోతామా? ముందు టీవీ ఆన్ చేయి. ముందు మందు తాగవయ్యా. నువ్వు ఒకటివే, చెప్పేది అర్థం చేసుకో. ముందు ఆ రిమోట్ ఇటీ. దేవుడు మనుషుల్ని సృష్టించింది కన్న తల్లిదండ్రుల్ని, బంధుమిత్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని సంతోషపెట్టడానికే గాని కష్టపెట్టడానికి కాదయ్యా. ఈ సత్యాన్ని గ్రహించలేని మనిషి మనిషే కాడు. వాడు బతకడం కంటే చావడమే మంచిది. నీకు ఇంకో విషయం చెప్తాను విను. టీవీ ఆఫ్ అయిపోయిందేంటి? నువ్వు కానీ ఆఫ్ చేసావా? ఇది మరీ బాగుంది. రిమోట్ నీ చేతిలో పెట్టుకుని నువ్వు ఆఫ్ చేసావా నన్ను అడుగుతావేంటి? మూర్తి మా ఏం చెప్తున్నాడో తెలియలేదు. గ్యాప్ ఇచ్చి ప్రకటన ఇస్తున్నట్టున్నారు. బహుశా మన గురించి అలా ప్రసారం చేస్తున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వేం బాధపడగలడు, పక్క రూమ్కి వెళ్ళి నేను చూసి వస్తాను. పదా, నేను వస్తాను. వద్దు, మనిద్దరం ఇలా దాక్కున్న సంగతి నర మానవుడు కూడా తెలియదు. అలాంటప్పుడు ఇద్దరం జంటగా బయటికి వెళితే సంబంధం లేని వాడికి కూడా అనుమానం వస్తుంది. నీ చూసొచ్చి ఆ జాతకరత్న మూర్తి అన్నదేమిటో అక్షరం పొల్లుపోకుండా అప్పచెప్తాను కదా. ఏం లేదలుడు, ఆ మూర్తిగాడు మీ అమ్మకి ఒంట్లో బాలదని చెప్పి అండర్ గ్రౌండ్ నుంచి నువ్వు బయటకు వచ్చేలా ప్లాన్ చేశాడు.
వాడేమన్నా తక్కువవాడా? ముదరాతి ముదర. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అయితే ఈ మూర్తిగాడు మీ తమ్ముళ్ళ పక్షపాతి. మావయ్య, మా అమ్మకు బాగోలేదని చెప్పారా? ఒకవేళ నిజంగానే బాగోలేదేమో? నువ్వెంత అమాయకుడు బలుడు. మీ అమ్మకి ఉంటో బాలని తెలిసి నువ్వు బయటికి వెళ్తే పోలీసులు దొరికిపోవడం ఖాయం. అందుకే ఎత్తేశాడు. నువ్వు బయటికి వెళ్తానంటే నాకేం అభ్యంతరం లేదు. జీవితంలో ఎలాంటి వాళ్ళకైనా కష్టాలు రావటం సహజం. జిల్ వైన్ షాపులో జరిగిన దుర్ఘటన వల్ల దాని ఓనర్ అయిన శాంత ఎన్నో కష్టాలు పడుతోంది. ఎంతో బాగా బతికిన వాళ్ళు నేరస్తులుగా ముద్రపడి తలో దిక్కు అయ్యారు. జాతక ప్రభావం మనిషి జీవితం మీద ఖచ్చితంగా ఉంటుంది అన్నదానికి అడబాల ధర్మారావు కుటుంబమే ఉదాహరణ అని మీ మూర్తి మామయ్య ఏదేదో సోదికొట్టావయ్యా. మావయ్య, ఏ రాత్రి పూట వెళ్ళి మా అమ్మని చూసి వస్తే ఎలా ఉంటుంది? ఏడిచినట్టు ఉంటుంది. ఎంత చెప్పినా వినకుండా వెళ్తానంటావేంటి? ఇదిగో ఈ బలహీనత కనిపెట్టే మీ అమ్మ మూర్తి చేత టీవీలో ఇలా ప్రకటన ఇప్పించి ఉంటుంది. అంతేనంటావా? అంతేనయ్యా బాబు. నా మాట విని ఆ మూర్తి గారి గురించి మర్చిపోయి హాయిగా మందు కొట్టబోయా. శాంతి గారు, శాంతి గారు, నాకు చిన్న సందేహం. ఏంటది? ఇలా అడుగుతున్నానని మీరేం తప్పుగా అనుకోవద్దు. ఏమీ అనుకోరు, అడగండి. బలరాముకి భయపడి మీరు మీ వారు ఊరు వదిలి వచ్చేసారంట కదా. సిటీకి వచ్చిన తర్వాతే మీ ఇద్దరికి పెళ్ళయిందంట కదా. పిల్లలు కూడా ఇక్కడ వచ్చిన తర్వాతే పుట్టారంట కదా. కానీ ఇందు మీ సొంత ఊర్లోనే పుట్టిందని నా దగ్గర ఎందుకన్నారు? అది మరి శాంతి గారు, మీ తడబాటే చెప్తోంది మీరు అబద్ధం చెప్పారని. ఇందు మాత్రమే మీ సొంత ఊర్లో పుట్టిందని నా దగ్గర ఎందుకన్నారండి? మద్యం కేసు విషయంలో మానసికంగా నేను బాగా దెబ్బతిన్నాను. ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో తెలియని పరిస్థితి. మా అమ్మతో కూడా ఏదేదో మాట్లాడుతున్నాను. ఆ తర్వాతే తెలుస్తోంది నేనేం మాట్లాడుతోంది. పరధ్యానంలో ఉండి మీతో అలా చెప్పుంటాను. మా ఊళ్ళో పుట్టడం ఏమిటి? ఇందు ఈ ఊళ్ళోనే పుట్టిందండి. ఓ, నిజంగానే ఇందు ఈ ఊర్లోనే పుట్టిందండి? అవునండి. ఇందులో ఏ విధమైన అనుమానాలు లేవు. నేను మొన్న మీకు తప్పుగా చెప్పాను, దానికేం అనుకోకండి. ఏమండి, మీతో ఒక సంగతి చెప్పాలి. ఏంటది? ఇందు ఎక్కడ పుట్టిందని మొన్న యథాలాపంగా శాంతి గారిని అడిగితే మా ఊర్లోనే పుట్టిందన్నారు. అన్నపూర్ణ అత్తయ్యేమో పిల్లలందరూ ఈ ఊర్లోనే పుట్టారు అన్నారు. అదే మాట నేను ఇప్పుడు శాంతి గారిని అడిగితే ఒక్కసారిగా కంగారు పడి తడబడ్డారు. ఏదో మనసు బాగోలేక అలా అనేశానని మాట మార్చేశారు. నేను ఆవిడ కంగారు తడబాటు బాగా గమనించానండి. నాకేంటో ఇందు ఈ ఊర్లో పుట్టలేదనిపిస్తోంది. ఏమన్నా ఇందు ఎక్కడ పుడితే ఏంటి? అదో పెద్ద విషయమా? మనసు బాగాలేక మాట్లాడారని శాంతి చెప్పింది కదా. దీనికింత రాద్ధాంతం దేనికి? పెడార్థాలు తీయటం దేనికి? లేదండి, శాంతి గారేదో దాస్తున్నారు. ఆవిడ చెప్పేది నిజం కాదని నాకు అనిపిస్తోంది. నీకు ఇంకేం పనిలేదా? ఏమీ లేని విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? ఇందు పుట్టుక ఇప్పుడు పెద్ద ప్రశ్న కాదు. నిజం చెప్పమని నిలదీస్తే వాళ్ళు ఎంతో బాధపడతారు. స్నేహ సంబంధాలు దెబ్బతింటాయి. పైగా వాళ్ళు ఇప్పుడు మన అతిథులు. పోలీసులకు దొరకకుండా వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎందుకు పుట్టుకుని పెద్ద చేయకేమునా? అదంత మంచిది కాదు.
ముందు వాళ్ళ కేసు నుంచి బయటపడి తర్వాత చూద్దాం. అది కాదండి వాడు. యమున, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. నా దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ ఇందుకు ప్రస్తావన తీసుకురావద్దు. ఏంట్రా బాలాజీ, అన్నం తినకుండా ఏంటి ఆలోచిస్తున్నావు? నాకేం తినాలనిపించడం లేదురా. ఏ ఎందుకని? విస్కీ అబ్బులు దొరికేదాకా నాకు మనశ్శాంతి ఉండదురా. ఒరే బాలాజీ, నువ్వేం బాధపడకురా. ఇవాళ కాకపోతే రేపైనా చెన్నైలో ఉంటే మాత్రం ఆ విస్కీ అబ్బులు దొరకడం ఖాయం. మన వాళ్ళందరికీ చెప్పుంచాను కదరా, నువ్వు తినరా, తిను. బాలాజీ గారు, మీరొచ్చిన పని ఎంతవరకు అయింది? విస్కీ అబ్బులు రెగ్యులర్గా ఒక క్లబ్కి వస్తున్నట్టు తెలిసింది. రేపు 10 గంటలకు రమ్మని మేనేజర్ చెప్పాడు. వాసంతి, నీకోసం పూలు తెచ్చాను వాసంతి. వాసంతి వాసంతి, నీకోసం పూలు తెచ్చాను చూడు. ఇవి కాగితం పూలు కాదు, నిజమైన పూలు. కావాలంటే వాసన చూడు. పెట్టుకో వాసంతి. నేనే పెడతాను వాసంతి, నేనే పెడతాను. అబ్బా, ఇలా ఇవ్వండి. నేను నీ మెళ్ళ తాళి కట్టాను వాసంతి. నేను పెడతాను వాసంతి, నేను పెడతాను వాసంతి. నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా? ముద్దాడాలంత అందంగా ఉన్నావు. మరి నేను ఎలా ఉన్నాను వాసంతి? చెప్పు చెప్పు చెప్పు. బాగానే ఉన్నారు. అంటే ముద్దాడాలంత అందంగా ఉన్నానా? అయితే ముద్దు పెట్టు 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 వాసంతి. ఏమండి, ఏమిటిది చిన్నపిల్లల? లోపలికి వెళ్ళండి. నేనెందుకు వెళ్తాను? నువ్వు నాకు ముద్దు పెట్టు 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 పెట్టవా 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 నువ్వు? ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు. బాబాయ్, మీరు చేసింది చాలా తెలివైన పనే, కానీ దానికి తగిన రిజల్ట్స్ రాలేదే. కేబుల్ టీవీ ఆపరేటర్ ఎంతో అభిమానంతో మా ధర్మా మీద ఉన్న గౌరవంతో ప్రసారం చేశారు. అయినా జయకృష్ణ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదంటే ఏమనుకోవాలి? బాగుందండి మీరనేది. అసలు జయకృష్ణ టీవీ చూశాడో లేదో. పిన్ని, బావగారు టీవీ చూడకపోవడం అంటూ జరగదు. బావగారు ఏ విషయాలు తెలియకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళినట్టు మన అభిప్రాయం పడ్డాం. బాగా ఆలోచిస్తే మన అభిప్రాయం సరికాదనిపిస్తోంది. అంతా తెలిసే బావగారు అండర్ గ్రౌండ్కి వెళ్ళుంటారు. అందుకే మన టెలికాస్ట్ చేయించినా బయటికి రాలేదు. పెద్ద బావగారు తనంతట తానుగా అండర్ గ్రౌండ్ కి వెళ్ళుండాలి, లేదా సీతా బలరాంలే ఆయన్ని అండర్ గ్రౌండ్ కి పంపించుండాలి. నాకు తెలిసి జయకృష్ణ ఒక్కడు అండర్ గ్రౌండ్ లో లేడు. బలరాం కూడా తోడుగా ఉండే ఉంటాడు. ఆ రోజు నేను బార్లో తెలుసుకున్న దాన్ని బట్టి మామాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. కేబుల్ టీవీ ప్రయత్నం ఫెయిల్ అయింది. వేరే ఏదైనా ఆలోచిస్తే సరే. ఎంత ఆలోచించి ఏం చేసినా లాభం లేకుండా పోతుంది. దేనికైనా టైం రావాలనుకుంటాను, అంతే కదా బాబాయ్? మేడం, నాకు ఐడియా వచ్చింది. చెప్పండి. మనం ఎంత ప్రయత్నించినా సీతే ముద్దాయని మనం నిరూపించలేకపోయాం. ఫర్దర్గా ప్రయత్నించినా నిరూపించలేం. అందుకని సీత ట్రాక్ వదలడం మంచిదని నా అభిప్రాయం. అయితే ఏం చేద్దాం? ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకోవడానికి ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఏంటది? మీ అమ్మగారిని కలిస్తే నిజానిజాలు తెలుస్తాయి, తగిన సాక్ష్యాధారాలు లభిస్తాయని నా నమ్మకం. ఆమె చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో అయితే బెటర్మెంట్ ఉంటుందని నా అభిప్రాయం. మేడం, మీ అమ్మగారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారో మీకు తెలుసా? తెలుసు. తెలుసా? అయితే ఎక్కడున్నారో చెప్పండి. మా అమ్మతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. ఏ, ఎందుకని?
నాకెంత తెలుసో మా అమ్మకు కూడా అంతే తెలుసు. అందుకని మా అమ్మని ఎంక్వైరీ చేయాలన్న ఆతృత మానుకొని వేరే ఆలోచించండి. అది కాదు మేడం, నేను స్టడీ చేసిన దాన్ని బట్టి చూస్తే ఈ కేసుకు సంబంధించిన నిజాలు మీ అమ్మగారికి ఒక్కరికే తెలుసు. తెలీదని నేను చెప్తుంటే తెలుసని మీరంటారేంటి? సరే, మీరునట్టే తెలియదని అనుకుందాం. ఓసారి మీ అమ్మగారిని మీట్ అయితే పోయిందేముంది? నష్టమేమీ లేదు కదా. మేడం, మీ అమ్మగారి దగ్గరికి నన్ను ఒకసారి తీసుకెళ్ళండి. మిగతాది నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? మా అమ్మగారి గురించి మర్చిపోండి. పోనీ మీరు రావద్దు, మీ అమ్మగారు ఎక్కడున్నారో నాకు చెప్పండి. చెప్పను. మేడం, మీరు నన్ను సందేహిస్తున్నారా? నేను మీ వాణ్ణి, మీరు అపాయింట్ చేసిన డిటెక్టివ్ని. నాకు అవసరమైన సమాచారం అందించవలసిన బాధ్యత మీకుంది. దయచేసి నన్ను అనుమానించకుండా మీ అమ్మగారు ఎక్కడున్నారో చెప్పండి. నేను రేపు వస్తాను. బాయ్. నమస్కారం మేడం. నాకు కావాల్సింది రెస్పెక్ట్లు సెల్యూట్లు కాదు, రిజల్ట్. ఐ వాంట్ రిజల్ట్ ఓన్లీ. ఆ పని మీదే ఉన్నాను మేడం. ఉండడం కాదు, అప్పగించిన పని చేయడానికి నెలలు సంవత్సరాలు తీసుకోవడానికి వీల్లేదు. ఇన్ టైంలోనే పూర్తి చేస్తాను మేడం. నిన్ను నేను అపాయింట్ చేసింది దేనికి? నా మనిషిగా ఇందు దగ్గరికి పంపింది దేనికి? అనుక్షణం ప్రతి క్షణం అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించు. అలాగే మేడం. అది సరే గాని శాంతి ఎక్కడుందో తెలుసుకున్నావా? నేనెంత ప్రయత్నించినా ఇందు చెప్పలేదు మేడం. నాన్సెన్స్. చేతకాని కబుర్లు చెప్పకు. నీ తెలివి ఏమైంది? ఓ పట్టాన వాళ్ళు చెప్తారా? ఏదో విధంగా నువ్వే తెలుసుకోవాలి. శాంతి ఎక్కడుందో ఇందుకు తెలుసు, కానీ చెప్పనంటూ నిర్మోహమాటంగా చెప్పింది. తనకు తెలిసిన విషయాలే వాళ్ళమ్మకి తెలుసునని, అంతకు మించి ఏమీ తెలియదని, అందువల్ల వాళ్ళమ్మగారిని కలిసినా కూడా ఏం ప్రయోజనం లేదని చెప్పింది. ఫర్దర్గా ఏం చేయాలో తోచక మీ అడ్వైస్ గురించి వచ్చాను. చూడు, వాళ్ళమ్మ ఎక్కడుందో తెలిసి కూడా ఇందు చెప్పకపోవడం నేరమే అవుతుంది. నువ్వొక పంచి రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇందు అన్న మాటలో పోలీసుల చెవిన వేయి. అప్పుడు వాళ్లే చూసుకుంటారు. ఈ బంకతో ఇందు అరెస్ట్ అవ్వడం ఖాయం. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. రిజల్ట్ ఏమిటన్నది తర్వాత ఫోన్ చేసి చెప్తాను. వస్తాను మేడం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు. గుడ్ మార్నింగ్. ఆడడానికి వచ్చారా? టేబుల్స్ ఖాళీ లేవు. ఓ పావుగంట వెయిట్ చేయగలరా? మేం పేకాటకు రాలేదు సార్, విస్కీ అబ్బుల గురించి వచ్చాం. అదే సార్, నిన్న మేము వచ్చి ఓ వ్యక్తి గురించి అడిగినప్పుడు ఇవాళ పొద్దున్నే 10 గంటలకు రమ్మన్నారుగా. గుర్తొచ్చింది, సారీ. ఇంతకీ మేము అడిగిన విస్కీ అబ్బులు వచ్చాడా? వచ్చాడు, అదిగో ఆ టేబుల్లో ఆడుతున్నాడు.